పూరుడి మూడో కొడుకైన రౌద్రాశ్వుడికి మిశ్రకేశి అనే అప్సరసయందు అన్వగ్భానుడు మొదలైన 10 మంది పుత్రులు పుట్టారు. వారందరూ యాగాలు చేశారు. వారు వీరులు, శూరులు, ధర్మాత్ములు. వారే రుచియువు, కక్షయువు, కృకణయువు, స్థండీలియువు, వనేయువు, జలేయువు, తేజోయువు, సత్యేయువు, ధర్మేయువు, సనంతేయువు. రుచేయువు అనేవాడికి అన్వగ్భానుడు, అనాదృష్టి అనే పేర్లున్నాయి. రుచేయువు పరాక్రమవంతుడై దేవతలతో ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. భూమిని అంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి కుమారుడు మతినారుడు. ఇతడు రాజసూ అశ్వమేధాది యాగాలు చేశాడు. ఇతడికి తన్సువు, మహత్తు, అతిరథుడు, దృహ్యువు అనే 4 పుత్రులు పుట్టారు. వీరిలో తన్సువు వంశాన్ని వృద్ధి చేశాడు. ఇతడికి ఈలి పుట్టాడు. ఈ ఈలికి రథాంతరి అనే ఆమె యందు పంచభూతాలతో సమానమైన దుష్యంతుడు, శూరుడు, భీముడు, ప్రవసువు, భీముడంటే ఇది వేరే భీముడు, ప్రవసువు, వసువు జన్మించారు. వీరిలో పెద్దవాడైనటువంటి దుష్యంతుడికి శకుంతలయందు భరతుడు పుట్టాడు. అతడి వల్లనే భరత వంశం ప్రసిద్ధికెక్కింది. భరతుడు తన 3 పత్నుల యందు 9 మంది కొడుకులను కన్నాడు. కానీ వారు తనకు తగినట్లుగా లేరని భరతుడు వారిని ఆదరించలేదు. అందుకు తల్లులు వారిపై కోపించి వారిని హతమార్చారు, చంపేశారు. భర్త వద్దంటున్నాడని చెప్పేసి. అప్పటికి భర్తనే దేవత వాళ్ళకంతా. అలా భరతుడికి పుత్ర సంతతి వ్యర్థమైంది. అప్పుడు భరతుడు పెద్ద పెద్ద యాగాలు చేసి భరద్వాజముని అనుగ్రహంతో భూమన్యువు అనేటువంటి కుమారుణ్ణి పొందాడు. తాను పుత్రవంతుడినయ్యానని సంతోషించి తన కుమారుడైన భూమన్యువును యువరాజు చేశాడు. ఆ భూమన్యువుకు పుష్కరిణి అనేటువంటి ఆమె యందు దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహవి, సుయాజు, రుచికుడు అనే పుత్రులు పుట్టారు. ఈ రుచికుడు ముందు ఒక కథ వస్తుంది. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు రాజయ్యారని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టానికి దిగుతున్నాం ఇప్పుడు. ఇంతవరకు ఒక ఘట్టం జరిగితే ఇక మనం ఏ ఘట్టానికి వస్తున్నామంటే అసలైన ఘట్టానికి దిగుతూ ఉన్నాం. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. రాజసూయం, అశ్వమేధాది యాగాలు చేశాడు. భూమికి అంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి పాలనలో అన్ని వృద్ధి చెందటం చేత ఆ భారాన్ని భూమి భరించలేక కృంగిపోయింది అన్నారు. అంతగా ఆ ధర్మప్రభువు ప్రజలను సంతోషపెట్టాడు. ఈ సుహోత్రుడికి ఇక్ష్వాకి అనే ఆమె యందు అజమీఢుడు, సుమీఢుడు, పురుమీఢుడు కలిగారు. వీరిలో పెద్దవాడైనటువంటి అజమీఢుడి వల్ల వంశవృద్ధి చెందింది. అతడికి ధూమిని, నీలి, కేశిని అని 3 భార్యలున్నారు. అతడికి భూమిని యందు రుక్షుడు, నీలి యందు దుష్యంతుడు, పరమేష్టి అనే 2 పుత్రులు, కేశిని యందు జహ్నువు, వ్రజనుడు, రూపి అనే 3 పుత్రులు కలిగారు. ఇలా 6 పుత్రులు అజమీఢుడికి పుట్టారు. వీరిలో దుష్యంత, పరమేష్ఠులు సంతానాన్ని పాంచాలురు అన్నారు. జహ్నుడి సంతానాన్ని కుశకులని అన్నారు. పాంచాలురు, కుశకులు జ్ఞాపకం పెట్టుకోండి. అజమీఢుడి 6 పుత్రుల్లో పెద్దవాడైనటువంటి రుక్షుడు రాజయ్యాడు. అతడికి వంశోద్ధారకుడైనటువంటి
సంవరణుడు అనే పుత్రుడు పుట్టాడు. అతడి పాలనలో పెద్దగా ప్రజానాశనం జరిగింది. ఆకలి, మృత్యువు, అనావృష్టి, వ్యాధులు మొదలైన వాటితో దేశమంతా కష్టాల పాలైంది. ఆ సమయంలోనే పాంచాలరాజు భూమినంతా జయిస్తూ 10 అక్షౌహిణీ సైన్యంతో వచ్చి సంవరణుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. ఆ కష్టకాలంలో సంవరణుడు భార్యాపుత్రులతోనూ మిత్రులతోనూ అమాత్యులతోనూ కలిసి పారిపోయాడు. పడమటి దిక్కువైపు పారే సింధు మహానదికి చేరి అక్కడ గల పర్వతం దగ్గరలో ఒక పొదరింటిలో నివసించాడు. ఇలా భరత వంశీయులు 1000 సంవత్సరాల వరకు నివసించారు. ఆ సమయంలో వారి వద్దకు వశిష్ఠ మహర్షి రాగా వారు ఆయనను పూజించి తమ కష్టాలను చెప్పుకున్నారు. మేము రాజ్యం కోసం ప్రయత్నిస్తున్నాము, మీరే పురోహితులుగా ఉండాలి అని కోరారు. అందుకు వశిష్ఠుడు అంగీకరించి భూమికి అంతటికీ సంవరుణుని సామ్రాజ్యాధిపతిగా చేశాడు. తర్వాత అతడు తన పూర్వీకుడైనటువంటి భరతుడు ఉన్న నగరంలో నివసించాడు. తర్వాత సంవరుడు రాజులందరినీ జయించి తనకు కప్పాలు కట్టేటట్లుగా చేసుకున్నాడు. గొప్ప యాగాలు చేశాడు, భూరి దక్షిణలు ఇచ్చాడు. తర్వాత సూర్యపుత్రి అయినటువంటి తపతి సంవరణుని వల్ల కురుని కన్నది. కురుడు ధర్మాత్ముడు. అతడి పేరు మీదుగానే ఈ భూమి మీద కురుజాంగాల దేశం ప్రసిద్ధి చెందింది. ఆ కురురాజు తపస్సు చేసి కురుక్షేత్రాన్ని పవిత్రం చేశాడు. అతడికి వాహిని అనే ఆమె యందు అశ్వవంతుడు, అభిష్యంతుడు, చైత్రరథుడు, ముని, జనమేజయుడు అనే 5 కుమారులు కలిగారు. వీరిలో అశ్వవంతుడికి అవిక్షితుడని మరో పేరు ఉంది. అతడికి పరీక్షిత్తు, శబలాశ్వుడు, ఆదిరాజు, విరాజుడు, మహాబలుడు, శల్మికి, ఉచ్చశ్రవసుడు, భంగకారుడు, జితారి అని 8 మంది పుత్రులు కలిగారు. ఈ వంశంలో జనమేజయుడు జన్మించాడు. సత్కర్మం వల్ల ప్రసిద్ధి చెందాడు. వీరిలో పరీక్షిత్తుకు కక్షసేనుడు, ఉగ్రసేనుడు, చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుషేనుడు, భీమసేనుడు అనే కుమారులు ఉన్నారు. వీరు ధర్మాత్ములు, పండితులు. జనమేజయుడి కుమారులంతా బలవంతులు. అతడికి ధృతరాష్ట్రుడు, పాండుడు, బాహ్లికుడు, నిషధుడు, జమ్మునదుడు, కుండోదరుడు, పదాతి, వసాతి అనే 8 మంది కుమారులు పుట్టారు. వీరు ధర్మాత్ములు, విద్వాంసులు. వీరిలో పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు. అతడికి కుండికుడు, హస్తి, వితర్కుడు, క్రాథుడు, కుండినుడు, హవిశ్రవుడు, ఇంద్రభుడు, భువన్యువు, పరాజితుడు అనే కుమారులు కలిగారు. వీరే కాకుండా ప్రతీపుడు, ధర్మనేత్రుడు, సునేత్రుడు అనే 3 ప్రసిద్ధులైనటువంటి కుమారులు కూడా ఉన్నారు. వీరందరిలోనూ ప్రతీపుడు అనంతమైనటువంటి ఖ్యాతిని గడిచాడు. ఆ ప్రతీపుడికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కుమారులు జన్మించారు. వీరిలో దేవాపి తపస్సుకై అడవికి వెళ్ళాడు. తర్వాత శంతనుడు, బాహ్లికులు రాజులయ్యారు. ఇలా భరత వంశంలో పుట్టిన రాజులందరూ బలవంతులు, ధైర్యవంతులు, శక్తివంతులు, ఋషులతో సమానంగా ఉన్నారు. అందుకని వీళ్ళంతా రాజఋషులు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళకి పేరు వచ్చింది. ఆ విధమైనటువంటి ఆ ఋషులతో ఋషి జీవనం ఏముందో ఆ జీవనాన్ని రాజులైనప్పటికీ చేశారట. చాలా నిష్టగా ఉండేవారు. దేవతలతో సమానులుగా ఉన్నారు. మహారథులై ఉన్నారు. అటువంటి వారు ఎంతోమంది రాజులు మనువంశంలో పుట్టి
పురూరవ వంశాన్ని వృద్ధి చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, ఓ విప్రశ్రేష్ఠ, నీ కరుణ చేత మా పూర్వకాలపు రాజుల జన్మ వృత్తాంతాన్ని విన్నాను. పురువంశంలో జన్మించిన ఉదారులైన రాజుల గురించి కూడా విన్నాను. కానీ నాకిష్టమైన ఈ వృత్తాంతాన్ని సంక్షిప్తగా చెప్పటం వల్ల నాకింకా తృప్తి కలగటం లేదు. అందువల్ల విస్తారంగా చెప్పు. దక్ష ప్రజాపతి మనువులతోనూ ఆరంభమైన ఈ దివ్య చరిత్ర పవిత్రమైంది. ఇది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది, వినాలనిపిస్తుంది. ఉత్తమ ధర్మగుణాలు కలిగినటువంటి ఈ రాజుల కీర్తి 3 లోకాల్లోనూ వ్యాపించింది. ఈ రాజులు సద్గుణాలు, సామర్థ్యం, పరాక్రమం, తేజస్సు, బలం, ఉత్సాహం కలిగి ఉన్నారు. ఈ వృత్తాంతం అమృత మధురమై ఉంది. అందుచేత ఎన్నిసార్లు విన్నా కూడా తృప్తి కలగటం లేదు అన్నాడు. జనమేజయుడు అట్లా ఆయనే అంటుంటే ఇక మనమెంతండి? ఎన్ని మాటలు మనం విన్నా తృప్తి అనేది లేదు. ఆ మహాభారతం అటువంటిది. ఎన్ని మాటలు విన్నా చాలదు, మనకు ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సమస్త విధమైనటువంటి నీతులు, సమస్తమైనటువంటి మనకు జరిగేటువంటి ధర్మసూత్రాలన్నీ దీంట్లో ఉన్నాయి. వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, రాజా, పూర్వము వేదవ్యాసుడు చెప్పగా విన్న విషయాలన్నిటినీ నీకు చెబుతాను. నీ జన్మ వృత్తాంతాన్ని కూడా విను. దక్షుడికి అతిథి, ఆమెకు వివస్వంతుడు, అతడికి మనువు, మనువుకు ఇలకు పురూరవుడు, అతడికి ఆయు, అతడికి నహుషుడు, ఆ నహుషుడికి యయాతి పుట్టారు. దీనిని జ్ఞాపకం పెట్టుకుంటే చాలు మనకు. యయాతికి 2 భార్యలు. ఇప్పటి నుంచి ఇంకా జ్ఞాపకం పెట్టుకోవటానికి ప్రారంభం చేసుకుంటే, శుక్రుడు కూతురుడైనటువంటి దేవయాని మొదటిది. మనం దేవయాని కథ విన్నాం. వృషపర్వుని కూతురైనటువంటి శర్మిష్ఠ రెండవది. అద్భుతమైనటువంటి ఒక రహస్యం దీంట్లో ఉంది. దేవయాని వల్ల యదు, తూర్వసులు జన్మించారు. శర్మిష్ఠ వల్ల దృహ్యువు, అనువు, పురూరువులు జన్మించారు. వారిలో యదువు సంతానం యాదువులుగాను, పూరుని సంతానం పౌరవులుగాను ప్రసిద్ధి చెందారు. ఇది 2వ పర్యం కూడా వస్తుంది. పూరునికి కౌసల్యయందు జనమేజయుడు జన్మించారు. అతడు 3 అశ్వమేధ యాగాలు, ఒక విశ్వజిద్యాగాన్ని చేసి వనానికి వెళ్ళాడు. ఆ జనమేజయుడికి మధువంశంలో పుట్టిన అనంతయందు ప్రాచీన్వంతుడు జన్మించాడు. ఇక్కడ గమనించాలి మీరు. ఒక్కొక్క పేరు ఒక్కొక్క వంశంలో 5-6 తలలు 7-8 తలలు వెనకలు వస్తూ ఉంటుంది, అదే పేరు. అప్పుడు కొంచెం మనం గందరగోళం అవుతూ ఉంటుంది. మీరు పేరు మీద ఆధారపట్టుకొని వెళ్ళితే మీ పప్పులో కాలు వేసినట్టు. అందుకని మీరు కథ మీద ఆధారంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడే మీకు అర్థమయ్యేది. ఆ జనమేజయుడికి మధువంశంలో పుట్టిన అనంతయందు ప్రాచీన్వంతుడు జన్మించాడు. అతడు ఒకే రోజులో తూర్పు దిక్కంతా జయించడం వల్ల అతడికి ప్రాచీన్వంతుడు అనే పేరు వచ్చింది. ప్రాచీన్వంతుడు. అతడికి అస్మకి యందు సంయాతి పుట్టాడు. సంయాతికి దృషద్వంతుడికి కూతురైన వరాంగి యందు అహంయాతి పుట్టాడు. అహంయాతికి కృతివీరుడి కూతురైనటువంటి భానుమతి యందు సార్వభౌముడు పుట్టాడు. అతడికి కేకయ్య రాజకుమారి అయినటువంటి సునందయందు జయచ్ఛేనుడు పుట్టాడు. అతడికి విదర్భ రాజకుమారి అయిన సుశ్రవ యందు అవాచినుడు జన్మించాడు.
అతడికి విదర్భ వంశీయులైనటువంటి మర్యాద యందు అరిహుడు పుట్టాడు. అరిహుడికి అంగదేశపు రాజకుమారి యందు మహాభౌముడు జన్మించారు. అతడికి ప్రసేనజిత్తు కూతురైన సుయజ్ఞయందు అయుతనాయి జన్మించాడు. అతడు 10,000 పురుష మేధ యజ్ఞాలను చేశాడు. అందువల్లనే అతడికి ఆ పేరు వచ్చింది. అతడికి పృథుశ్రవసుడి కూతురైనటువంటి కామయందు ఆక్రోధనుడు పుట్టాడు. అతడికి కళింగ దేశ రాజకుమారి అయిన కారంభయందు దేవాతిథి జన్మించారు. అతడికి విదేహార కుమారి మర్యాద వల్ల అరిహుడు, మర్యాద వల్ల అనుకున్నాం కదా, మర్యాద అనే ఒక పేరు కూడా ఉందిలేండి. మర్యాద, అహంకారం, కొవ్వు, ఇవన్నీ కూడా ఒక పేర్లో ఇప్పుడు పెట్టుకున్నారులేండి. అరిహుడు, అతడికి అంగదేశపు రాజకుమారి సుదేవ వల్ల రుక్షుడు జన్మించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.